మన పెద్దలు మనకు ఒక విషయం అయితే చెప్తారు. అదేమిటంటే మాంసాహారం తింటే గనక మన బుద్ధి మందగిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే మన దేశంలో చూసుకున్నట్లయితే సుమారుగా 80% మంది ప్రజలు మాంసాహారాన్ని తప్పనిసరిగా తీసుకుంటున్నారు. సో వాళ్ళ బుద్ధి మందగిస్తుందా? లేదు కదా. అలాగే మనం ఆర్మీలో చూసుకున్నట్లయితే ఆర్మీ జవాన్లకు తప్పనిసరిగా మాంసాహారం అనేది వాళ్ళ తినే ఆహారంలో పెడుతూ ఉంటారు. అయితే వాళ్ళ బుద్ధి కూడా మందగిస్తుందా? లేదు కదా. అసలు నిజంగా మనం మాంసాహారం తింటే మన బుద్ధి మందగిస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బౌద్ధ మతానికి ముందు మనం చూసుకున్నట్లయితే మానవుడు జంతువులను వాళ్ళ కులదేవతకు బలి ఇచ్చి ఆ బలి ఇచ్చిన జంతువులను అతను తినేవాడు. అలా తినడం వల్ల అప్పుడు సమాజంలో అసలు పశువులు లేని పరిస్థితి అయితే ఏర్పడింది. అప్పుడు జైన మతం అలాగే బౌద్ధ మతం రెండూ కలిపి జీవహింస చేయరాదు అనే నినాదంతో జంతు బలులను ఆపి ఆనాటి సమాజాన్ని ఒప్పించగలిగారు. అయితే అప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే వ్యవసాయానికి తప్పనిసరిగా జంతువులను మాత్రమే ఉపయోగించేవాళ్ళు. దానికి ఆల్టర్నేటివ్ గా ఏది లేదని చెప్పవచ్చు. అటువంటి జంతువులను యజ్ఞ యాగాదుల కోసం బలి ఇచ్చి అసలు సమాజంలో జంతువులు లేకుండా చేశారు. అయితే ఆ కాలంలో బుద్ధుడు జీవహింస చేయకూడదు అని చెప్పి జంతువులను బలి కాకుండా ఆపడం జరిగింది. ఇక తరువాత కాలంలో వేదమతం కూడా జీవహింస చేయకూడదు అనే సూత్రాన్ని స్వీకరించింది. ఇక మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రతి మతంలోనూ మాంసాహారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే 2-3 వర్గాలను మినహాయిస్తే మిగతా అన్ని వర్గాల్లోనూ దాదాపుగా ఏ పండుగ వచ్చినా సరే తప్పనిసరిగా మాంసాహారం అయితే ఉంటుంది. ముఖ్యంగా కేవలం మాంసం తినడానికి కొన్ని పండుగలు అయితే ఉన్నాయి. పండుగ వచ్చిందంటే తప్పనిసరిగా ఆ రోజు ప్రతి ఇంట్లోనూ మాంసాహారం అయితే ఉంటుంది. అయితే మాంసం విషయం మనం చూసుకున్నట్లయితే మాంసం అనేది తొందరగా జీర్ణం కాదు. అది మినహాయిస్తే మాంసం వల్ల ఎటువంటి హాని లేదు, అలాగే ఎటువంటి ప్రమాదము కూడా లేదు. శాకాహారం గొప్పదే, అయితే అట్లని మాంసాహారం చెడ్డది అని అయితే ఇక్కడ లేదు. ఇక ఆర్మీ వాళ్ళ విషయానికి మనం వచ్చినట్లయితే వాళ్ళ ఆహారంలో తప్పనిసరిగా మటన్ అలాగే మటన్ పూరి వాళ్ళ ఆహారంలో భాగంగా వాళ్ళ మెనూలోనైతే ఉంటుంది. ఇక సైన్యంలో మనం చూసుకున్నట్లయితే మద్యం మాంసాహారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక మన ఇండియాలోని దక్షిణాదిన మనం చూసుకున్నట్లయితే దక్షిణాదిలో ఎక్కువ మంది మాంసాహారులే. శాకాహారులు అనేవాళ్ళు 1-2 వర్గాలు తప్పితే ఎక్కువ మంది శాకాహారం అయితే తినరు. ఇక శాకాహారం విషయానికి మనం వచ్చినట్లయితే శాకాహారులు ఎక్కువగా సమాజానికి పాఠాలు చెప్పగలిగే స్థాయిలో ఉన్నారు. కాబట్టి అందరూ ఎక్కువగా శాకాహారాన్ని ప్రమోట్ చేస్తారు. అయితే వాళ్ళు శాకాహారాన్ని ప్రమోట్ చేసినంత మాత్రాన మన ఇండియాలో మాంసాహారాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. మాంసం తినొచ్చు, అయితే దానివల్ల బుద్ధి మందగిస్తుందని చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవు. అయితే ఎవరికైనా సరే వయసు పెరుగుతున్న కొద్దీ మాంసాహారం అయితే ఎక్కువగా అరగదు. అంతేగాని మాంసాహారం అయితే మంచిది కాదని చెప్పడం కరెక్ట్ కాదు. మనలో చిన్నపాటి అనారోగ్యం ఉన్నా సరే మనకు మాంసాహారం అనేది అరగదు. అంతేగాని మాంసాహారం వల్ల బుద్ధి మందగిస్తుందని చెప్పడానికి ఆధారాలు కూడా లేవు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. మీరు నిజంగా మాంసాహారం తింటే బుద్ధి మందగిస్తుందని మీకు అనిపిస్తుందా లేదా అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.